హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈరోజు మన చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాలు 6, 7, 8 వచనాలు మనం ధ్యానించుకుందాం. అక్కడ యోబు గారు ఒక మాట ఏమని మాట్లాడుతున్నారంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకొనుము, నీతిమంతుడు ఎన్నడైనను నశించనా, నిర్మూలమాయనా అని అక్కడ యోబు గారి గ్రంథములో దేవుడు రాయించి ఉన్నాడు కదా. ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని పట్ల విశ్వాసము కలిగిన ఒక వ్యక్తి, నీతి ప్రవర్తన అనగా యథార్థ ప్రవర్తన కలిగిన ఒక వ్యక్తి ఎన్నడైనా నశించినా, మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే స్టెఫెను కానీ, అపోస్తలులు కానీ, తర్వాత పౌలు కానీ, మోషే కానీ, యెహోషువ కానీ, వీళ్ళందరూ నశించినట్టు మనం చూసామా? అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ, వారి కుమారులే కానీ నశించినట్టు మనం చూసామా? లేదుగా. మరి ఎందుకు మనం నశించిపోతామని భయపడతాం? మనం ఎన్నడూ కూడా భయపడకూడదు. ఎందుకంటే మన యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మన నిరీక్షణకు అది ఆధారముగా నిలబడుతుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఎందుకు పుట్టించదండి? దేవుని యందు నువ్వు భయం, భక్తి కలిగి ఉన్నప్పుడు నీకు ధైర్యం రాదా? ధైర్యం కలిగి నువ్వు ఉండలేవా? దేవుడు గొప్పవాడు. ఆకారం లేని శూన్యానికి ఆకారం ఇచ్చిన దేవుడు, నిరాకారముగా ఉన్నదానికి ఆకారం ఇచ్చిన దేవుడు, శూన్యాన్ని సృష్టిగా తయారు చేసిన దేవుడు, మట్టిని తీసి మనిషిని చేసిన దేవుడు, మట్టిని తీసి మనిషిని చేసి మనిషిలో ఇన్ని అవయవాలు పెట్టాడు కదా. మరి అవి ఎందుకు తిరిగి మట్టి లేకపోతున్నాయి? కానీ మనం బ్రతికి ఉన్నప్పుడు ఎందుకు అవి మట్టిగా ఉండడం లేదు? ఎందుకు చర్మము, ఎముకలు, నరాలు ఎలా వచ్చాయి మనకి? ఇంత అందమైన సృష్టిలో మనల్ని దేవుడు సృష్టించి ఉన్నాడు కదా. ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో విశ్వాసి. ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని యోబు గ్రంథంలో రాయబడే రీతిగా నీ భక్తి చేత నువ్వు ధైర్యం తెచ్చుకొని యథార్థ ప్రవర్తన కలిగి ఆయన కొరకు నిరీక్షణకు ఆధారము చేసుకొని నీవు ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నీతిమంతుడు ఎన్నడైనను నశించనా, నిర్మూలమాయనా కాలేదు కదా. మనం కూడా అంతే. నువ్వు నీతిమంతుడు, నీకు డౌట్ వస్తుందా? నీకు డౌట్ ఉందా? సో ఈరోజే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ డౌట్లను ఆయన క్లియర్ చేస్తాను. ప్రభువా, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాని నుంచి తొలగించు, నాకు జ్ఞాపకం చెయ్యి, దాన్ని తొలగించుకొని నిలబడే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు ఆయనపైన ఆధారపడితే ఆయన తప్పకుండా నిన్ను నీతి మార్గంలో నడిపించి నిన్ను నిలబెట్టగలడు. ఆయన నిలబెట్టగల సమృద్ధుడు, సద్గుణశీలుడు. ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో దేవునామని మహిమపరిచే రీతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలు చేయడానికి కూడా కారణం అదే. ఎక్కువగా అనేకుల్ని బలపరచాలని, నాకు తెలిసిన కొన్ని విషయాలు అనేకులతో షేర్ చేసుకోవాలని, అనేకుల్ని బలపరచాలని. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద కార్యాలు చేస్తాయని నేను నమ్ముతాను. అవి మన మాటలు కాదండి, దేవుని మాటలు. సో ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.